ఇక చాలామంది చేస్తుంది ఏంటంటే ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు వారి డబ్బుల్ని మొత్తం అంటే వారి కార్పస్ రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బంతా తీసుకొచ్చేసి ఎఫ్డీలో పెట్టి ఆ వడ్డీ ద్వారా వీళ్ళు ఇంకా మిగతా కాలాన్ని గడుపుదామని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఎఫ్డీలో వచ్చే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే 6 to 7% అట్లా ఉంటుంది. బట్ అంటే ఆ ఎఫ్డి మీరు 60 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 బెట్ చేశారనుకోండి, ఆ వడ్డీ మాత్రం వస్తుంటుంది, ఆ అసలు మాత్రం అలాగే ఉంటుంది. అంటే మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకున్నా అది అట్లా ఉంటుంది. జస్ట్ మీరు వడ్డీ మాత్రం డ్రా చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ దీని గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసాము. సో ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా మనకు ఎక్కువ మంది తీసుకుంటుంది ఏంటంటే ఎస్డబ్ల్యూపీ ఆప్షన్. సో ఇందులో ఏంటంటే మీకు వచ్చిన కార్పస్ను కనీసం ఒక 6 to 8% సంవత్సరానికి డ్రా చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ మీ అసలు ఏదైతే ఉందో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీ క్యాపిటల్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. సో అది మళ్ళీ కంపౌండింగ్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. సో అది కూడా దానికి ఆల్రెడీ మీరు ఇంతకుముందు మన వీడియోలో అది ఉంటుంది చూడొచ్చు. సో ఇక్కడ కూడా మనము బ్యాంకుకి రీప్లేస్మెంట్గా మ్యూచువల్ ఫండ్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీంట్లో మనకు ఎస్డబ్ల్యూపీలో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాం 3 బకెట్ స్ట్రాటజీ. అదేవిధంగా ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే మీకు అవసరం అంటే మీకు 2 సంవత్సరాల వరకు ఎంతైతే అమౌంట్ అవసరమో దాన్ని లిక్విడ్ ఫండ్లో పెట్టి మిగతా అమౌంట్ ఈక్విటీలో పెట్టి దాని ద్వారా డ్రా చేసుకోవడం. సో అది మీరు ఆ వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రమేష్ గారు 60 లక్షల కార్పస్ను ఎస్డబ్ల్యూపీలో పెట్టి నెలకు ₹30,000 తీసుకుంటున్నారు, అంటే 6% అనమాట. సో ఇక మిగిలిన డబ్బును ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేలా చేస్తున్నారంటే అది ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో దీంట్లో ఏంటంటే చాలామందికి కలిగే డౌట్ ఏంటంటే మా డబ్బులు ఉంటాయా పోతాయని చెప్పేసి. సో దాంట్లో ఏంటంటే దాని సేఫ్టీకి తగిన విధంగానే మనము ఎస్డబ్ల్యూపీ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది.